3 వ్యవసాయ చట్టాలను మూలన పెట్టారా? నమ్మొచ్చా? నిజమేనా అది? ఈ ప్రశ్నలు ఈ చట్టాలు రద్దు చేస్తున్నంతకాలం ఉండనే ఉంటాయి. రద్దు చేశామని చెప్పినా కూడా మరలా తిరిగి చట్టాలను తీసుకురారనే గ్యారెంటీ కూడా ఈ దేశంలో లేదు. 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు మన ప్రధాని గారు ప్రకటించారు. ఈ చట్టాలను పెట్టేప్పుడు ఎవరిని సంప్రదించలేదు, పార్లమెంటును కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు. ఈ దేశంలో కార్పొరేట్లని వ్యవసాయంలోకి ఆహ్వానించడానికి మార్గం కింద భావించి చట్టాలు చేశారని అందరూ అనుకున్నారు. అప్పుడు దాన్ని ఒక మాస్టర్ స్ట్రోక్ అని పిలిచారు. సంచలనాలకు మారుపేరైన ప్రధాని గారు ఆయనను అభినందించడానికి కూడా మాట అనుండొచ్చు. దాదాపు సంవత్సరం నుంచి రైతులు ఢిల్లీ శివార్లలో గాంధేయ పద్ధతిలోనే నిరసన తెలియజేశారు. దాదాపు 750 మంది ఆ నిరసనలోనే మరణించారు. వాళ్ళ ప్రాణాలకి ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి విలువ కూడా లేదు. గత 20 ఏళ్లలో రైతులు దాదాపు 4 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుని మరణించారు. వ్యవసాయం గిట్టుబాటు కాక, ధరలు గిట్టుబాటు లేక, బాగా పంట పండినప్పుడు ధరలు తగ్గడం, తనకు పంట పండనప్పుడు ధరలు పెరగడం, ఇది నిత్యకృత్యమైపోయింది రైతులకి. ఈ చట్టాల్లో ఉండేవి 3 పాయింట్లు. రైతులు ఎక్కడైనా తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు అనేది మొదటి చట్టం. గతంలో అలా అమ్ముకునే అవకాశం లేకుండా ఉండేది, మేము కల్పిస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతంలో కూడా ప్రభుత్వం సేకరించే ధాన్యంతో పోల్చినప్పుడు రైతులు ఎక్కడైనా అమ్ముకునేదే ఎక్కువ. ఇది కొత్తగా వచ్చిందేం కాదు. కాకపోతే ఎక్కడైనా అమ్ముకోవచ్చని చట్టబద్ధత కల్పించాక ఎంత రేటుకైనా అమ్ముకోవడం, ఎంత దూరమైనా పోయి అమ్ముకోవడం చేతకాని వాళ్ళు రైతులు. చట్టబద్ధత అవుతుంది కానీ అంత దూరం పోయి అమ్ముకోలేరు వాళ్ళు. ఎంత దూరమైనా పోయి ఉత్పత్తులను సేకరించి అమ్ముకోగలిగేది కార్పొరేట్లు మాత్రమే. వాళ్ళకి మేలు చేయడానికే ఈ చట్టం వచ్చిందని అందరూ అనుకున్నారు. ఇక రెండవ చట్టం, ఎంతైనా దాచుకోవచ్చు. ఎంతైనా దాచుకోవడం రైతులు చేయదలుచుకుంటే వాళ్ళు 20 లేదా 30 ఎకరాలతో పండిన పంటను దాచుకున్నా వాళ్ళని ఆపే చట్టం ఇప్పుడు కూడా లేదు. వాళ్ళు నిజంగా దాచుకోవాలనుకుంటే వాళ్ళు దాచుకోగలరు. కానీ ఒక రైతు 1 ఎకరాలో పండించి కూడా దాచుకోలేడు. పంటకు ముందే అప్పులు తెచ్చుకుని ఉంటాడు. విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు వగైరాలు అప్పులు చేసి తెచ్చుంటాడు. కళ్ళంలో ఉండగానే అమ్ముకునే దుస్థితి ఈరోజు రైతుకు ఉంది. కాబట్టి దాచుకోవడం రైతుకి చేతయ్యే పనే కాదు. అలా దాచుకోగలిగే శక్తి ఉండేది కార్పొరేట్లకు మాత్రమే. వాళ్ళకు మేలు చేయడానికి మాత్రమే చట్టం వచ్చిందని అప్పుడు అనుకున్నారు. మూడవది కాంట్రాక్ట్ వ్యవసాయం. ఎవరితోనైనా ఒప్పందం చేసుకుని వ్యవసాయం చేయవచ్చు అనేది 3వ చట్టం. ఒక కార్పొరేట్ సంస్థ రైతుతో ఒప్పందం చేసుకుంటుంది అనుకోండి, వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే పండించాలి. తేడా వస్తే రైతుల మీద వాళ్ళు కేసులు వేయగలరు. ఇదివరకు పెప్సీ వారు ఉర్లగడ్డల వ్యవహారం చూసాం. చిన్న రైతు మీద కేసు వేస్తే నానా గొడవ జరిగింది. పెప్సీ వారు కేసు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చట్టం వచ్చాక అదే కార్పొరేట్ సంస్థ రైతులను మోసం చేస్తే రైతు పోయి ఎవరికి చెప్పుకోగలడు? కలెక్టర్కి చెప్పాలి. అతను ఎవరి మాట వింటాడు? కోర్టులకు చెప్పాలి. అవి ఎవరి మాటలు వింటాయి? ఈ 3 చట్టాలు కార్పొరేట్లకు మేలు చేయడానికి వచ్చాయనేది నిర్వివాదాంశం. దాదాపు 18 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ మార్కెట్ని దీన్ని కూడా వదలకుండా దేశంలో అన్నింటినీ దోచుకునే వాళ్ళకి, అంటే కార్పొరేట్లకి అప్పచెప్పడానికి వచ్చిన చట్టాలు ఇవి. ఇప్పుడు ఆ చట్టాలని రద్దు చేయటం కూడా మాస్టర్ స్ట్రోకే అంటున్నారు. అదెలా మాస్టర్ స్ట్రోక్ అంటే, చట్టాలు రద్దు చేశామనే పేరుతో ఢిల్లీ శివార్లలో ఉండే రైతులను ఇళ్ళకి పంపిస్తే కొన్నాళ్ళకు చట్టం తిరిగి తీసుకొచ్చినా ఇంత మోతాదులో మరలా నిరసన చెప్పడానికి రైతులు రాలేరు. ఇది ఒక స్ట్రోకు. రెండవది, వ్యవసాయ చట్టాల ప్రభావం పంజాబ్లో, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎన్నికలు వస్తాయి. ఆ టైంలో ఎన్నికల టైంలో నేను రద్దు చేసింది, వెనక్కి తీసుకుంది చట్టాలని. ఆ చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఎన్నికల్లో బీజేపీ పార్టీ వారికి తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంది. వాళ్ళు ఏమైనా సరే ఉత్తరప్రదేశ్లో గెలవాలి. అందుకని ఆ గెలవడం కోసం ఇప్పుడు ఆ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించి ఉండొచ్చు.
గత ఎన్నికల్లో పెద్ద నోట్లు రద్దు చేసి ప్రతిపక్షాల దగ్గర డబ్బు లేకుండా చేసి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏకపక్షంగా బీజేపీ గెలిచింది. మరి ఇప్పుడేం చేయాలి? అలా గెలిస్తేనే దేశమంతా గెలవడానికి దారి ఏర్పడుతుంది. దేశంలో ప్రధాని కావాలంటే ఉత్తరప్రదేశ్లో గెలవడం ఒక అవసరం కింద మారింది వాళ్ళకి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఓడిపోతే ఈ సందేశం దేశమంతా వెళ్తుంది. వచ్చే జనరల్ ఎన్నికల్లో మోడీ గారు నోటించే ప్రమాదం ఉంది. ఇది జరగకుండా ఉండాలంటే ఈ చట్టాలను ఇప్పటికి వెనక్కి తీసుకొని తిరిగి గెలిచాక దీని పేరు మార్చో రూపం మార్చో తిరిగి జనంలోకి పంపే అవకాశం తమ దగ్గరే పెట్టుకున్నారు. ఇది రెండవ మాస్టర్ స్ట్రోక్. ఇక మూడవ మాస్టర్ స్ట్రోక్. అడుగంటుతున్న పాపులారిటీ ఒక్కసారిగా అమాంతంగా మోడీ గారు తెచ్చుకోవడానికి అవకాశం దొరికింది ఈ చట్టాలు వెనక్కి తీసుకోవడం ద్వారా. అయినా చట్టాలను రద్దు చేసేటప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు వినాలి. మేము ఎంతో మంచి ఉద్దేశంతో రైతులకు మేలు జరగాలని చట్టాలు చేశాము. ఈ చట్టాలు తప్పని మేము భావించడం లేదు, జనానికి అర్థం కాలేదు అంతే. అంటే అర్థమయ్యేటట్టు చెప్పలేకపోయాం అని మోడీ గారు మాట్లాడారు. అంటే మాయమాటలు చెప్పి జనానికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే ఆ చట్టాలను వెనక్కి తీసుకోకుండా అలానే ఉంచి ఉండేవాళ్ళు. ఎక్కడికి వెనక్కి తీసి ఉండేవాళ్ళు కాదు. చట్టాల వలన రైతులకు నష్టం జరుగుతుంది, ఈ నష్ట నివారణకే మేము చట్టాలు ఎత్తేస్తున్నాం అని అనలేదు. మేము నచ్చజెప్పలేకపోయాం కాబట్టి తీసేస్తున్నామన్నారు. రేపొద్దున ఎన్నికల్లో గెలిచాక నచ్చజెప్పగలిగే శక్తి వాళ్ళకు వస్తే తిరిగి పెడతారని అర్థం. దాంట్లో ఇమిడి ఉంది. అందుకనే 3 వ్యవసాయ చట్టాలు వెనక్కి తీసుకోవడం అనేది రైతుల మీద ప్రేమతో తాము తప్పు చేసామనే భావంతో వెనక్కి తీసుకుంది కాదది. ఇప్పుడు అనుకూల పరిస్థితి లేదు, అనుకూల పరిస్థితిని తయారు చేసుకున్నాక తిరిగి చట్టాలను పెట్టి 18 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ మార్కెట్ని కార్పొరేట్లకి అందజేయాలనే సదుద్దేశం, గొప్ప ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఎలా చెప్పగలం?